జ్యోతి రియాక్షన్ అస్సలు అర్థం కావట్లేదు. నేను కొట్టినందుకే అలా ఉందా, లేకపోతే ఇంకేదైనా ఉందా? అసలు నేను రాసిన డైరీ చదివిందా? చదివి కూడా కావాలని ఇలా ప్రవర్తిస్తుందా? జ్యోతిని తప్ప శ్రావ్యని నా వైఫ్ స్థానంలో ఊహించుకోలేకపోతున్నాను. ఏం చేయాలి? రాహుల్ బాబు, నీ పేరు, నీ కాబోయే ధర్మపత్ని పేరు చెప్పు. రాహుల్, అభి. రాహుల్ నామధేయస్య, అభి నామధేయస్య సహ కుటుంబానాం. అలాగే నువ్వు కూడా మీ ఇద్దరి పేర్లు చెప్పు నాయనా. రాజీవ్, జ్యోతి. రాజీవ్, ఏంటి రాజీవ్, భార్య స్థానంలో నా పేరు చెప్పకుండా జ్యోతి పేరు చెప్పావేంటి? సారీ శ్రావ్య, నేనేదో ఆలోచిస్తూ అలా చెప్పాను. ఎంత ఆలోచిస్తే మాత్రం కాబోయే భార్య పేరు చెప్పాలి గాని ఎవరి పేరో చెప్పడమేంటి? పూజలో అలా పేరు మార్చి చెప్పడం తప్పని తెలీదా? సారీ అమ్మా. అదేంటి బాబు, నువ్వు ఆ అమ్మాయి పేరు చెప్పావంటే నీకు ఎంతో బలంగా ఆ అమ్మాయి నీ మనసులో నాటుకుని పోతే తప్ప ఆ పేరు రాదు. పంతులు గారు, పొరపాటు నా పేరన్నానని రాజీవ్ అంటున్నాడు కదా, మీరు అర్చన కానివ్వండి. అయ్యా, అర్చనలో కాబోయే భార్య పేరు తప్ప ఇంకో పేరు ఉచ్చరించకూడదని నా ఉద్దేశం. సరే బాబు, ఇప్పుడు మీ ఇద్దరి పేర్లు చెప్పండి. రాజీవ్, శ్రావ్య. రాజీవ్ నామధేయస్య, శ్రావ్య నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీరామచంద్రస్వామి ప్రీత్యర్థం. దొరబాబు నా గురించి ఆలోచిస్తూ నా పేరు చెప్పినట్టున్నారు. శ్రావ్య మనసు ఎంత బాధపడిందో. అది తప్పని, నా గురించి ఆలోచించొద్దని దొరబాబుకి గట్టిగా చెప్పాలి. రాజీవ్ మనసులోంచి ఆ బస్తీ పిల్లని ఎంత దూరం చెయ్యాలని ప్రయత్నించినా వాడదే జ్యోతి నామజపం చేస్తున్నాడు. లాభం లేదు. ఈసారి రాజీవ్కి జ్యోతి మీద అసహ్యం కలిగేటట్టు ఇంకొంచెం గట్టిగా ప్లాన్ చేయాలి. అయ్యా, కాసేపట్లో అమృత ఘడియలు మొదలవుతాయి. ఆ సమయంలో గోదా కళ్యాణం చేస్తే సర్వశుభాలు కలుగుతాయి. కాబట్టి అమృత ఘడియలు సమీపించగానే కళ్యాణం ప్రారంభిస్తాను. ఈలోగా మీరందరూ కాసేపు విశ్రాంతి తీసుకోండి. రాజీవ్, జ్యోతి. రాజీవ్ వల్ల అందరి ముందు జ్యోతి పేరు చెప్పేసరికి నాకు తల తీసినట్టయింది. నాతో ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా రాజీవ్ ఆ జ్యోతిని మర్చిపోవట్లేదంటే ఏమనుకోవాలి?
శ్రావ్య, రాజీవ్ దాని పేరు చెప్పాడని ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవ్వడం కాదత్తయ్య, చాలా కోపంగా ఉంది. వాళ్ళందరి ముందు రాజీవ్ వల్ల జ్యోతి పేరు చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు. రాజీవ్ ఇంతకు ముందు జ్యోతిని ఇష్టపడ్డాడు కదమ్మా. ఆ ఆలోచనలు వాణ్ణించి ఇంకా దూరమైనట్టు లేవు. అందుకే చెప్పుంటాడు. అవన్నీ కాదత్తయ్య, నాకు రాజీవ్ అంటే ఎంత ప్రాణం. బిహేవియర్ ఏదైనా అయ్యుండొచ్చు, నిశ్చితార్థం అయ్యాక మారాలి కదా. నేనంటే ఇష్టపడే కదా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అలా బిహేవ్ చేస్తే నేనెంత బాధపడతానో ఆలోచించాలి కదా. నిన్న రాధాకృష్ణుల పూజ జరిగినప్పుడు కూడా తన ధ్యాస అంతా ఎక్కువ జ్యోతిపైనే ఉంది. అయినా నేనేం పెద్దగా పట్టించుకోలేదు. పైగా జ్యోతిని మా పెళ్లి కుదిరించింది. ఇది అర్థం చేసుకోనైనా తన మీద ఉన్న ఇష్టాన్ని దూరం చేసుకొని నాకు దగ్గర అయ్యే ప్రయత్నం చేయాలి కదా. నేను అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అత్తయ్య. నీ పెయిన్ నాకు అర్థమవుతోందమ్మా. రాజీవ్ చేసింది తప్పే. నేనేమి దాన్ని సమర్థించటం లేదు. పెళ్ళయ్యేదాకా నువ్వు కాస్త ఓపిక పట్టు. ఆ తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. నేను హామీ ఇస్తున్నాను, నన్ను నమ్ము. లేదత్తయ్య, రాజీవ్ నన్ను కొంచెం నిర్లక్ష్యం చేసినా నేను అస్సలు తట్టుకోలేను. నీకా పరిస్థితి రాదు, రానివ్వను. గోదా కళ్యాణంలోపు జ్యోతిని అవమానించి రాజీవ్కి దానిమీద కోపం వచ్చేలా చేయాలి. తర్వాత రాజీవ్ మనసులో దానిమీద ఇంకా చెడభిప్రాయం కలిగేలా చేసి మెల్లమెల్లగా దాన్ని మర్చిపోయేలా చేయాలి. రాజీవ్, జ్యోతి గురించి ఆలోచిస్తున్నావా? అవును. లేదు రాహుల్, నీ మాట ఏం లేదంటున్నా. నీ మనసు, నీ చూపు అవుననే అంటున్నాయి రాజు. పూజ చేస్తున్నప్పుడే శ్రావ్యని పక్కన పెట్టుకొని జ్యోతి పేరు చెప్పినప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఎంత సిన్సియర్గా తనని లవ్ చేస్తున్నావో అని. ఏం జరుగుతుంది జ్యోతి? నువ్వేమో పెళ్లి కుదిరింది అని చెప్పావు కదా, ఇక్కడ చూస్తేనేమో రాజీవ్ నిన్ను ప్రేమిస్తున్నాడు అని తెలుస్తోంది. అసలు ఏమైంది? రాజీవ్ నన్ను ఇష్టపడి ఉండొచ్చబే, కానీ అది గతం. నాకు చరణ్ అనే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయింది. తన ప్రేమ గురించి ఇప్పుడు నేను ఆలోచించలేను. అతని ప్రేమలో నాకు నిజాయితీ కనిపిస్తుంది జ్యోతి. మనల్ని ప్రేమించే వాళ్ళని ఎప్పుడూ వదులుకోకూడదు.